Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా చేరత్ మండలం కాప్రీలో గ్రామస్తులు విద్యుత్ సిబ్బందిని నిర్బంధించారు. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయనే అసహనంతో గ్రామస్తులంతా ఏకమై విద్యుత్ సిబ్బందిని నిర్బంధించారు. ఏసీడీ ఛార్జీలతో కరెంటు బిల్లులను ఇష్టానుసారంగా వేస్తున్నారని ఆగ్రహించారు. విద్యుత్ సిబ్బందిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. వందల్లో వచ్చిన బిల్లులను వేలల్లో వేసి చూపిస్తే పేదలు ఎలా కడతారని వారు ప్రశ్నించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం ఆదిలాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది? అలాగే విద్యుత్ అధికారులని రిలీజ్ చేశారా? తాజా అప్డేట్స్ ఏంటి సత్యనారాయణ? థ్యాంక్ యూ వెనల్లా. లేదు, ప్రజెంట్ అయితే ఇంకా వాళ్ళు అక్కడే కాప్రీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇద్దరు బిల్ కలెక్టర్లను, అంటే ఎవరైతే విద్యుత్ సిబ్బంది బిల్లు వసూలు చేయడం కోసం వచ్చారో ఇద్దరిని కూడా గ్రామ పంచాయతీ ఆ కార్యాలయంలో గ్రామస్తులు నిర్బంధించారు. అంటే ఒకటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. అంటే ప్రతి నెల మాకు 200, 150, 300 ఈ లోపు వచ్చే కరెంటు బిల్లులు ఒకేసారి 4,000, 5,000, 2,000 ఇట్లా 1000 పైగా వస్తే మేము ఎలా కడదామంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే దీనిపై జిల్లా కలెక్టర్ గాని లేదా విద్యుత్ ఏఈ గాని వచ్చి దీనిపై విచారణ చేపట్టేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి వదలమన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్క అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఏసీడీ ఛార్జెస్ అనేది ప్రతి సంవత్సరం ఒకసారి అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్, అంటే వినియోగదారుడు ఎప్పుడైతే కొత్త మీటర్ తీసుకున్నప్పుడు ఆ డిపాజిట్ ని తీసుకోవడం, ఆ తర్వాత ఏదైతే గత సంవత్సరంలో వాడినటువంటి యొక్క సరాసరి బిల్లు ప్రకారంగా ఈ ఏసీడీ ఛార్జెస్ వేస్తామన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ ఏసీడీ ఛార్జెస్ ఖచ్చితంగా కట్టాల్సిందైనట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రతి నెల బిల్లు కడుతున్నప్పుడు మళ్ళీ అదనపు ఛార్జీలు ఏంటంటూ ఈ యొక్క వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ ఏసీడీ పైన మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో అయితే కొంత కలకలం సృష్టించే విషయంగా కనబడుతోంది. వెన్నెల. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. సమస్య నెలకు 340 340 వేసిన బిల్లు 2,500 వేసిండు. మేము ఎట్లా బతికేది? ఏం కథ? ఏం కారణంతో వేసింది? ఇది ఎట్లా వేసింది? ఇది ఏం కథ? ఎందుకు వేసింది? ఇది మేము ఆయన దొరకట్లే, అందుకని కరెంట్లో దొరకట్లే. మేము మాకు పరిశ్రమ మేము 2 నెలలు కానీ ఏడాది కానీ ఇచ్చేది పని లేదు. మేము తిండి పెడతాం మేము అలా వాళ్ళకి వాళ్ళని పరిష్కారం కావాలా? మాకు ఇది తెల్లగోరు కాలా? ఇది కరెంట్ ఏవో రాలా, ఏవో రాలా, అందరు రాలా, దీని కలెక్టర్ కూడా రావాలా. వచ్చేసి 298 వచ్చింది. ఎక్స్ట్రా ఛార్జ్ వచ్చేసి 4,792 వచ్చింది. దీనికి పరిష్కారం ఎట్లా? మేము కైకిల్ చేసి బతికేటోళ్ళం. బీద పరిస్థితి ఉన్న వాళ్ళు ఎట్లా కడతారు 5,000? వీళ్ళు సమస్య నెలకు 340 340 వేసిన బిల్లు 2,500 వేసిండు. మేము ఎట్లా బతికేది? ఏం కథ? ఏం కారణంతో వేసింది? ఇది ఎట్లా వేసింది? ఇది ఏం కథ? ఎందుకు వేసింది? ఇది మేము ఆయన దొరకట్లే, అందుకని కరెంట్లో దొరకట్లే. మేము మాకు పరిశ్రమ మేము 2 నెలలు కానీ ఏడాది కానీ ఇచ్చేది పని లేదు. మేము తిండి పెడతాం మేము అలా వాళ్ళకి వాళ్ళని పరిష్కారం కావాలా? మాకు ఇది తెల్లగోరు కాలా? ఇది కరెంట్ ఏవో రాలా, ఏవో రాలా, అందరు రాలా, దీని కలెక్టర్ కూడా రావాలా.